ప్రాణేశ్వర ఎందులకయ్యా ఈ పాడు వృద్ధులతోటి ఈ ముసలి వారు సావరు బ్రతకరు మనలు బ్రతకనియరయ్యా ఎందులకయ్యా ఈ ముసలి వాళ్ళు ఇక ఎందులకయ్యా బ్రతికెందుకు బ్రతకెందుకు మనల్ని రద్దు పెట్టడానికే ఉన్నారు అంత పాడు వాసన వచ్చుతున్నది సరే మనము వెళ్దామా పోవుదాం పదము నాదా నాకంత నొచ్చుచున్నది బాగా కాదలేను నాదా పోవుదాం పదవయ్యా ఎప్పటి నుంచి నీకు తల నొచ్చుతున్నదో నాకు ఒక్కసారి అయినా చెప్పకూడదా పోవుదాం పదము నాదా ఉదయశాలిరో మమ్మిటు ఉదయశాలిరో మమ్మిటు బాధలు పెట్టంగనేలా పడజాలమికల్ నీ దయ మమ్మేలుము నీ పాదములకు నీ పాదములంటి వేడుకొని అంత ముసలి వాసన వచ్చుచున్నది ఎందులకే నన్ను రద్దు చేయదాల్చున్నావు అమ్మా ముసలితనమే ఎక్కువ రోజు ఉంటది పరిస్థితులు తక్కువ ఉంటదమ్మా మమ్మల్ని రద్దు చేస్తా అనుకున్నారా ఇంకెన్నడు చచ్చిపోతారు ఎక్కడి దానవటే నాకు మొక్కు చుట్టూవేమే ఎక్కడి దానవటే నాకు కోమారా ఆ దుర్మార్గురాల మాటలు ఏమి గాని కోమారా కుండారి కవినరా గృహంలో మమ్మల్ని ఉండనిచ్చేదవా ఇళ్ళగుట్టేదవా ఆహా మేము ఉండవలేనా ఇక్కడి నుంచి వెళ్ళవలేని అడుగుతున్నావా ఒక్క మాట విందువా ఏమిటది అది కూడా నా యొక్క భార్యమని అడిగి మాత్రమే మీకు చెప్పేది ఆయన ఆ ప్రకారం మీరు తెలుసుకోండి సరే అక్కడ నుండుము ఒక మాట సేవకా మీ అయ్యే కట్టింది ఒక్కటే రూమ్ చిన్నగా ముత్తాంత అది ఎటికి ఒక్కటే కట్టే కాదు ఇక వాళ్ళకి ఏమంటారు అంతే కదా సరే నా భార్య వద్దకి వెళ్ళి అడిగేదను అది ఏది చెప్పితే నేను అది చేయొద్దని చెప్పి మాట ఇచ్చింది కదా లేకపోతే కంచాల బువ్వ లేకపోతే మంచాలు సరే ఏమిటి నాదా మాట వినము శిశు హత్య నీకు పుట్టినాడే సంపద ఇవ్వాలి ఈ బాధ ఉండేది కాదంటే శిశు హత్య మహాపాతకము 4 పాతకాలు ఏమిటో నీకు తెలియదు ఆ చతుర్వేదములు వల్లించిన బ్రాహ్మణ జాతులు జన్మించిన వాడు నాకు తెలియదా ఏమిటండి 4 పాతకములు మానవుడు 4 పాతములు ఏమి చేయకూడదు తెలుసా చెప్పాలి మరి మనిషి పుట్టిన కానించి మరణించేంత మట్టుకు చేయకూడని ఒక 4 ఏమిటో తెలియనా నీకు అవి మొదటిది శిశు హత్య ఆడవారిని చంపకూడదు ఎందుకంటే
ఆడది లేనిది ఈ 7 14 లోకాలు కూడా ఉండేటివి కావు. తర్వాత శిశు హత్య అనగా చిన్న పిల్లలు, మాటలు రాని పిల్లలు దైవ సమానులుగా భావించవలెను, వారిని చంపకూడదు. ఇక మూడోది గోహత్య. ఆవును చంపడానికి వీలు లేదు, ఎందుకనగా 33 కోట్ల దేవతలు ఆవులో ఇమిడి ఉన్నారు గనక ఆవును చంపకూడదు. నాలుగోది ఏమిటో తెలుసున రుణ హత్య. రుణం అంటే నీ వద్దకు వచ్చి 1 లక్ష రూపాయలు కావాలి అని అడిగాను, కాగితము రాసిమ్ముని అని ఇస్తానన్నావు, నేను రాసిచ్చిన నువ్వు ఇచ్చావు. చనిపోయేంత మట్టుకు రేపు ఇస్తాను అని పలికి మరణించిన పాపము తగలదు. నీకు బాకీ లేదని పుత్రము చింపినట్టు 7 జన్మల వరకు కూడా ఏదో ఒక రూపకంగా అవతారం ఎత్తి ఈ రుణము తీర్చుకోవాలని, ఈ పాపానికి పరిహారము లేదు. ఇవి 4 చేయకూడని. ఒకటి శ్రీ హత్య, 2 శిశు హత్య, అవును, 3 గోహత్య, 4 రుణ హత్య. అంటే బాకీ తీసుకొని లేదనకూడదు. ఒక మాట కోపాలు రాకు. కోపాలు ఒక మాట మొన్న గత సంవత్సరం కింద నువ్వు బొమ్మలు చేస్తే నాకు 1 లక్ష రూపాయల పాలసీ, 1 లక్ష పాలసీపోయినావు. ఇప్పటికి 10 ఏళ్ళు వచ్చావా? ఏం నేను తక్షణమే నా యొక్క సత్యమాని చెప్పిన ప్రకారంగా నేను మెదులుతున్నాను. నేను మాట ఇచ్చేది ఆ మాట ప్రకారంగా నేను ఆ మాట నేను ఎట్టి పరిస్థితిలో తప్పదు. కాశీకైనా పోయి భగవంతుని సన్నిధిలో మేము కాలం గడుపుదాం. అయినా నీ బుద్ధి పూర్వంగా మాకు ఆజ్ఞనివ్వరా? నీకు ఆజ్ఞ ఇస్తేనే వెళ్ళేదవా? అయినా నీకన్నా మాకు ఎవరు దిక్కువలేదు. నాకు మా ఆవిడ ఉన్నది, అక్కడికి వెళ్ళి ఆజ్ఞ తీసుకొని వచ్చి చెప్తా. అక్కడ నిలయ ఉండము. ఏమిటి నాదా? నా యొక్క తల్లిదండ్రులు కాశీకి వెళ్ళి బ్రతికదని పలుకుతున్నారు. ఓహో, మేము ఇచ్చట ఉండము, కాశీకి పోదాము, ఆజ్ఞ ఇవ్వమన్నారా? అవును కదా, నీ ఆజ్ఞ ప్రకారం నేను వెలుగువాడను కదా. నాదా కాశీకైనా పోని, వాళ్ళ కాడికైనా పోని. ఇంకేమి పని అయ్యే వాళ్ళతో? అవును నాదా, చెప్పు వెళ్ళు. మనము నేను అదే మాట చెప్పవలేను. అదే చెప్పు నాదా. నాదా, ఎందుకయ్యా ముసలి పీనుగలతోటి మనకు ఏనాడన్నా సుఖంగా ఉన్నామా నాదా? ఆ ముసలి పోయినచో మనము హాయిగా ఉందాం కదా. నీ మాట నేను నమ్మవలేనా? నమ్ము నాదా. సరే, నీ వన ప్రకారంగానే మన గృహము నుంచి కాటికి పోయినా మనకి ఏ బాధ లేదు. నన్ను రద్దు చేయడానికి వాళ్ళు నన్ను రద్దు చేయడానికి అంతేనంటావా? ఏం మీకేం ఏర్పడుతుంది? మీ సార్లు కోళ్ళు బుక్కితే మళ్ళీ నా సొంతలు లేరా మీకు? ఎందుకు నన్ను ఆరడి చేస్తారు? నేను ఎంత ఊపున్నా నన్ను రద్దు చేసుడే తల్లిదండ్రులారా, తరలుడు ఇంకా మీరు నా నా భార్య యొక్క పర్మిషన్ దొరికింది. ఎలాంటి ఎక్కడికి తిరగండి పోనీగా సరే. నీ మన ప్రకారంగా నా తల్లిదండ్రులకు చెప్పిన వాళ్ళు ఎక్కడికన్నా పోనీయవయ్యా. మనం గృహంలోకి వెళదామా? వాళ్ళు
వలన కుమారా అంతేనంటావా? కుమారా నువ్వు అన్న ప్రకారం కానీ మేము వెళ్ళువారం వెళ్ళండి. కానీ కుమారా మీ వన్న ప్రకారం మీ కాసి పోయి అచ్చట నీ లొల్లి కొట్టని కూడా కొట్ట అదే రాదురి కుమారా ఏమి ఆయన నువ్వు అన్న ప్రకారంగానే ఆ కాశీ వారణాసి చేరబోయి ఆ ఒక్క భగవంతుని సన్నిధిలో మేము జీవించేవారం. కానీ మాకు దారి ఖర్చుకై కాస్త ధనమివు నాయన. సేవగా నా దగ్గర ఏమిటంటే నన్ను పట్టుకోలేస్తారేంద్రా? నువ్వు ఇస్తావా? నీ ఐదు నా పైసలు నా భార్యని అడగాలి కదా. నేను చెప్పుకుంటా మా లేదురా అమ్మో, దాని మాట తీస్తే బతకలేదు. రూపాయలు నేను చెప్తాను పొల్లగడు ₹1 అనుకోకూడదని బొక్క కొలుకులు చెప్పిస్తారు రేపు. నా ఇంట్లో ఉన్న బంగారము డబ్బు మొత్తం సర్వం దాని దగ్గరనే ఉన్నది. తాళం పెట్టుకున్నది అన్ని ఇట్లా లేచి. అన్ని మేము పెట్టుకున్నాం. నీ ఎవరైనా సంపాదించారు నా తాతల తెచ్చింది. నేను కట్టాల్సిన పొల్ల కొను సరే మరిగా పోయి నా యొక్క భార్యమని అడిగి సెలవు తీసుకుని వచ్చి చెప్పాను. మంచిది నాదా ఎలా దాగర వినవే వీరికి ఎన్ని నీ యాజ్ఞానుసారము నేను మెదులు వాడనని మాటలిచ్చింది కదా. మరి వారు దారి ఖర్చుల నిమిత్తమై కొంత ధనం అడుగుతున్నారు. నీవేమన్నా ఓ కాసుకి పోయేదేమో కాస్త ధనం ఇవ్వమనుచున్నారు కదా. ఇచ్చేదే మికను వారిని ఇచ్చేదే మికను. వాళ్ళకి ఇచ్చేదేమయ్యా, వాళ్ళకి ఇచ్చితే ఏం పుణ్యం వస్తుందయ్యా? దారి ఖర్చులు అంటాంటే ఊరంతా అయినా ఇక ఇసుకపో, నన్ను రద్దు చేసిన ఇసుకపోయి నన్ను రద్దు చేసినందుకయ్యా, నన్ను అడుగుడేందుకు, నన్ను బదనాయం చేసినందుకు. వీళ్ళు ఏమంటారు? పెళ్ళని చెప్పింది అంటారు. ఊరుతో అయ్యో మా సక్కదంతా సాలే చెప్తావు. లేదు నీకు లేదు సాలు, నీ సాలు కోళ్ళు పుక్కుతే ఎందుకు నన్ను ఆడిపోసుకుంటారు? అచ్చిగా నన్ను ఆడిపోసుకుంటాను. భార్యకు బానిస తల్లిదండ్రులను చిత్రహింసల పాలు చేస్తున్నాడని ఇప్పటికే మాట వచ్చి. అయినా నువ్వు మంచోనివి, కోడలే రద్దు చేసింది అని నన్ను నాలాంటి బిడ్డలు లేరు, నన్ను ఎందుకు ఆడిపోసుకుంటాను చెప్పు. మళ్ళీ మరి ఊకుండ్రి, మళ్ళీ నా జోలికి రాకుండా నేను మంచిదాన్ని కాదు. ఎందుకు నన్ను కట్ల పెట్టుకుంటారు? నేను ఎంతో మంచిగా నేను తట్టుకోలేనే. నేను ఖరాబ్ అయింది గింత సుతం బారేయకుండా దాచిపెట్టిన వాళ్ళ బలుపు కనిపిస్తలేదు. ఎట్లుంటారో 4 రోజులు అన్నం ఉన్నా కానీ నేను గుడిజలు వేయలే, బయటకు పెట్టలే, పందికి వేయలే, గొడ్డుకు పెట్టలే, దాచించున్నారా? నన్ను రద్దు చేసుడు. నీ వల్ల దుఃఖించిన భరించలేను. నీవిప్పుడు నన్ను ఏం చేయమని? అయినా వాళ్ళకు పుచ్చిపోయిన వక్కస్తం ఏం లేదని చెప్పు. ఏం లేదు. ఖర్చు పట్టుతో ఇంటి నుంచి విడుదల కొట్టవలే ఏమి లేదని చెప్పు. లేదు
చెల్లె చెప్పింది, ఒక్క రూపాయి అద్దు వాళ్ళకని చెప్పింది. పో ఏమిటి మళ్ళా నన్ను రద్దు చేస్తాను? నిన్ను రద్దు చేసుకున్నాను నేను రద్దుదామని కదా. అవును, బలమని రొవినవే భిక్షాటన చేసుకుని ఎక్కడైనా వంట చేసుకుందామంటే 2 పాత అయిన గిన్నెలు మరి ప్రతిమలాడు కొడుతున్నదా తల్లి. ఓహో, నేను వంట చేసుకుంటానికి పాత్రలు ఇవ్వ అంటున్నావా? వంట పాత్రలు ఇవ్వా? పాత వంట పాత్రలు కాదు, కట్టుకున్న పట్టు వస్త్రాలు ఒక్కటి ఓనియకుండా పెళ్ళప్పుడు అన్ని గుంజుకో. ఎక్కడి అనుకుంటా ఇవి పెట్టుకొని ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? అమ్మాయి పట్టు వస్త్రాలు ఇడిచి నార వస్త్రాలు కట్టుకో. ఏం చూస్తానవరా ముసలాడు? ఏం చూస్తానవరా? ఎందుకురా మీ బాతుకుని పాడుగాని చావక మమ్మల్ని కోసం ఉచ్చుకుంటా అనుకున్నావురా? ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే అంతకంతకు అనుభవిస్తావు కానీ మమ్మల్ని నీ మాట వినక నా కొడుకు మన్నించునేమోయే. నీ కొడుకు వినప్పుడు కూడా నాదా ఇంకా పోదాం పదవయ్య. ఆ ముసలోళ్ళు ఏం నన్ను దావని పోదాం. కదలని ఏరాలు కదలరు, అందుకే పోదాం పైగా. ముసలోళ్ళు పోతే మీకు ఓపెన్ అవుతుంది షో. ముసలోళ్ళు పోతే మీకు ఓపెన్ అవుతుందా? పోకపోతే ఇంట్లో ఉంటే దయాలు ఉంటే మనసులో పట్టింది మనసు. కృష్ణ పరంధామ ఇంత భక్తులపై ఉండి నా మామీన కరుణ రాకేడు గోపాల నన్ను బ్రోవాలా.
కొదువు చేసి నిత్యము పూజించేదానిని. శ్రీవాసుదేవా ఏమిటి? ఎటులా చేయుదును ప్రాణేశ్వరి, చింత చేయకుమే అయినా మనంత కష్ట కష్టము మనమే నెరవేరవాలని కదా. మనకు వచ్చిన కష్టం పరలకోమంటే పోనా ప్రాణేశ్వరి? మీరు చెప్పినట్టు నా మనము కుదుర. అయ్యయ్యో ఇంతటి అన్యాయం. ప్రాణేశ్వరి, కాతమరలో దుట ఇడువల రాజే
వెంకటేశ్వర ఇన్ని దినములును వర్ధిల్లియో. ఇన్ని దినము ఎన్నాడు ఈ కథ మెరుగాను కలనైనా ఇన్ని దినములను వర్ధిల్లియో. ఇన్ని దినములను ఎన్నాడు ఈ కథ మెరుగాను కలనైనా ఎన్నాడు ఈ కథ మెరుగాను కలనైనా ఇన్ని దినములు బ్రతికి వృద్ధులమైనా గాని ఊర్లో ఎంత పేరు గడించిన వారు ఇటువంటి కష్టం వచ్చిన నీ కళ ఎంతైనా కదా నాదా కలం ప్రాణేశ్వరి తనలో నన్ను తెచ్చిన చింతల చెరువా మరుతి వరదుడే మనల రక్షించును. ప్రాణేశ్వరి అయినా ఆ భగవంతుడే మనల్ని రక్షించే భారము ఆ మారుతి వరుంది ఆ భగవంతుంది భారము అయినా వాళ్ళకి అక్కడ పోనండి అందులో ప్రాణేశ్వరి ఆయన ఇచ్చట ఏడ్చి దుఃఖించిన బలము లేదు. ఈ పల్లె పట్టణాలు కొంటా పల్లె పట్టణాలు కొంటా ఉచ్చాటన చేసుకుంటా కాచి వారణాసికి చేరబోయి ఆ ఒక్క భగవంతుని సన్నిధిలో మన ప్రాణమున్నంత మట్టుకు జీవించి దంపదు. అలాగే శ్రీవాసుదేవా
ఈ యొక్క ప్రయాణములో బయలుదేరుతున్నారు. వారు భిక్షాటన కొరకు బయలుదేరుతున్నారు కనుక ఎవరికి తోచిన విధముగా వారందరూ కూడా ఈ యొక్క వృద్ధ దంపతులకు భిక్షము వేసి వారిని కాశీకి సాగనంపాలని చెప్పి మనం చేస్తున్నాము. ఎందుకంటే కాశీ అనగా ఏమిటో అందరికీ తెలుసు. పుణ్యక్షేత్రమునకు బయలుదేరుచున్న సందర్భంలో ఈ వృద్ధ దంపతులకు మీ యొక్క తోచిన విధముగా భిక్షము వేసి వారిని సాగనంపాలని చెప్పి మనం చేస్తున్నాము. కాశీ విశ్వేశ్వరుని యొక్క పుణ్య ఫలములన్నీ కూడా మీకు అందునని చెప్పి మనం చేస్తున్నాము. వృద్ధులు బయలుదేరుతున్నారు. మీ దగ్గర పైసలు లేకుండా సౌర కమ్మలు ముక్కుపుల లేవు. కానీ ఏ కృష్ణ పరంధామ మా మీద దయగలగకున్నాను. మా బాధలను చూసి మా వయసు చూసైనా గాని దీనులను కాపాడుటకు
దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. పుండరీకుడు తన తల్లిదండ్రులను కాశీకి వెడలగొట్టి భార్య వలలో చిక్కిన చేత ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పుండరీకుని యొక్క గర్వభంగము చేయవలనని కళావతి రూపములో ఆ పుండరీకునికి పరీక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడైన నేను సుందర వేషమును ధరించి ఆ యొక్క పుండరీకుని గర్వభంగము చేయడానికి ఇప్పుడు ఈ సన్నివేశంలోకి భగవంతుడైన నేను వచ్చి ఆ యొక్క పుండరీకుని యొక్క గర్వభంగం చేస్తున్నాను. అదే నా పేరు కళావతిగా మార్చుకొని ఇప్పుడు పుండరీకుని గర్వభంగం కొరకు ఈ వేదికపైకి వచ్చుతున్నాను. బలి నాలీల తెలియంగా ఎవరున్నారా హో, బలి నాలీల తెలియంగా ఇది ఏ నా నిజ స్వరూపం కళావతిగా మార్చుకొని వచ్చుతున్నాడు. శ్రీధవలాంగ మహేశ్వర శ్రీధవలాంగ మహేశ్వర మాధవ సకనాగభూష మంజుల భాష సాధు జనార్దిత శంకర బోధర కోదండ నిన్ను పోదితో మాదే बोलो राजा रामचंद्र महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो पवन सुत हनुमान की. वरंगन युवचरू అందరూ ఈ యొక్క గ్రామస్తులందరూ పెద్దలు చిన్నలు అందరూ కూర్చుంటున్న వారేనా?
మన యొక్క ఈ కీర్తన గావించే రాములు సరస్సుగా కూర్చున్నాడా? కూర్చున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూర్చున్నారు. ఓ అబ్బా మరి చెప్పాలి రాజా బయటికి అమ్మ వచ్చినాదే చీకట్ల మెరుపు తీగల చక్కని మెరిసింది లక్కన పోయింది. ఇది కథపోయింది. ఓ పిల్ల వచ్చినావా? నిన్న రోజున మొన్న పట్ట పొడగ సుక్కములు పండ. నీ పేరేందో అట్లా సౌతి అట్లున్నాను చెప్పాలి. కమనీయ గాత్రిని నా
నా చెయ్యి నేను లేస్తా అయితే మీ అసలు ముసలు మేము పడతాం కదా ఏ ఇక్కడ ముసన్నా ఎంగును మీ తాత చూడండి పెద్ద ఆయన వీళ్ళు అయ్యో నీ మరక చూడండి నీ మరక చూడండి నువ్వు నా మాట అయ్యో నీ మేనమావ చూడండి ఏంటి పొగడా చూడండి అయ్యా నేను ఎవరిదో తెలుసునా అందరికి చెప్పండి చెప్తా తెలుసా చెప్తా ఏంటి ఎవరిని కనుకొస్తున్నాను అందరు కనుకొస్తున్నాను అప్పటికి పాంచ చూసినావా కోతిని మొగలి పట్టుకుంటే పట్టుకపోదు అది ఎంపిన పట్టుకుంటా అది చూడ అయితే నేను ఎవరిదో తెలుసునా నీకు నువ్వు ఇప్పటికైనా చెప్పగలవు నాకెట్లా మరి కాదా ఇప్పుడు చెప్తే నాకు అందుతుంది పోనీ పాంచను పొగ్గు బలం వస్తే చిమ్కు చిమ్ముడు లాంటి కట్ట పెడతాను నేను ఎవరిని నీ భాష సీకిత్తముతి చాలు ఈ మాట రాజ్యాంగానే ఉండవాలి ఈ మాట రాజ్యాంగానే నాకేమిస్తావు రాష్ట్రంగా ఉంటే నీకా తర్వాత ఆ యొక్క సుందరీని దగ్గరికి కడబెట్టినప్పుడు సర్వము నీకే ఇచ్చాను ఏంటి తీసుకున్నాక సర్వం ఇప్పుడే నాకు రాదు ఇప్పుడే తండ్రి వస్తా అక్కడికి పోయిన తర్వాత నేను ఒప్పుకోను మై నై జాంతా खुदा की कसम मैं नहीं जानता अभी बोल అంటే ఇప్పుడే చెప్పు నువ్వు మంచిగా మాట్లాడుతున్నా అయితే ఇప్పుడే చెప్పు మాకు ఫలానా ఇట్లా చెప్తాను ఒక ముద్ద ఇస్తాను రాదు అంటే ముద్ద అంటే ఒక ముద్ద పెడతాను అని ఇక్కడ కూర్చోనా నీకు రేపు లేదు ఎల్లుండి కళ్యాణ్ బిర్యానీ తినిపిస్తా నాకు అలవాటు అనిపోయి నాకు ఇప్పించాను దొంగ నా సంగతి మంది నా సంగతి నీ ఇంట్లో పీగా నీ ఇంట్లో కూడా నీ ఇంట్లో అలవాటు లేదు నరమాంసం కావాలా అలవాటు లేదు అది నీకు అలవాటు అంటే పప్పు సరిపాలి ఓకే కట్టాలి అప్పాలు పెడతా కూటప్ప ఏమిటి ఆ ముసలి పీనుగలు పోయారు నా పీడ పోయింది అనుకున్నాను ఆ ముసలి వాళ్ళు నన్ను రోజులు ఏదో ఒక పని చేశారు మా మామైనా కానీ నేను కట్టుకున్న వస్త్రములు పిండుకరమ్మని చెప్పాను మా అత్తకు లేని బాధలు పెట్టాను అయినా ఈ పనులు చేయ నా శాత కాకుండా ఉన్నది నేనేమి చేయదును ఇగో మొగలు చెట్లకుంటా కూర్చోండి నీకెడకన్నా ఇంట్లో అప్పుడేమో ముసలి తత్తు కంపు కొడుతుంది ఇప్పుడు నన్ను సతి పంపుతాను అందరు కొడితే మరి నేను ఎక్కడ పెట్టాలి మరి ఇగో ఒక మాట ఏమిటది అంటే నా కొడుకు వస్తుంటే ముచ్చైతాను నీ పిల్లలు ఇగో ఇప్పుడు నీ పిల్లలు నేను నిన్న ముచ్చ విన్నా ఏమిటా చెప్పురా ఇగో ముసోళ్ళ టెన్షన్ చెల్లి అవును ఇది ఊడవాలి ముసోళ్ళ ఇది ఊడవాలి ఊడుస్తుంది చేస్తుంది భార్య ఇంట్లో అన్ని ఇవి తోవాలి అన్ని తోముతుంది ఇంకోటి ఉండాలి అవును నీ మొక్కనే పెట్టాలి అది ముంగట నీ ముంగట అవును నాకు శాత కాదంటే అన్ని ఇప్పుడు చెప్పి మీ ఇద్దరికి నేను ఇచ్చినప్పుడు నేను విన్నానంటే నమ్మవా ఇక ఇప్పుడు నేను ప్రాణనాయక మన ఇంటి పనులన్నీ చేసియు ప్రాణనాయక మన ఇంటి పనులన్నీ చేసియు కాలు చేతులైతే నొవ్వసాగే ఇంటి పనులు నిజయ నోర్వజాలను సున్ని ఏమి చేయుదునా మనోహర ఏమి నాకు పనులు చేయ శాత కాకుండా ఉన్నది నేనేమి చేయదు నాదా ఇంట్లో ఉన్న ముసలిలేమో పంపించేసినావు ఇప్పుడు నా సాధ కాదంటే నేను చేయాలా ఏంది ఎవరు చేస్తారయ్యా నేను చేయాలా మరి నేనేం చేయాలయ్యా నేను చెయ్యా నన్ను శాత కాదు నీకు శాత కాకుండా ఉన్నదా వాళ్ళ ముసలి పీనుగల శాత నీకేం పుట్టింది నీ చేత కాకుండా నేనేమి చేయను. నీ
ఈ ఇంట్లో పనులు చేయమంటే నాకు అత్తయ్య నాదా ఏ పొద్దు ఈ కష్టం పనులు పాడుగాని నా గండాన్నే ఉన్నాయి, నేనేం చేయవలనయ్యా? ముసలి వాళ్ళు నా గండాన్నే ఉన్నారు, పంపించమన్నావు ఇంతగా వెళ్ళకూడదు. ఇప్పుడు నేను కూడా నీ గండానే ఉన్నానా? మరి నేను అన్నానా? వాళ్ళ మాటలు పట్టుకొని ఆ లంజ కొడుకు లేని మాటలు అంటాడు. లేని మాటలు నాకు తల్లి లేదారా నీకు? ఇప్పుడు మందిని దూషించుట కాదే, మన పని ఏంది? నువ్వు ఆ బోర్డు దోమయ్యా? నేను దోమను. ఎవరు దొమ్ముతారయ్యా? నేను తోమి నా సేవకాయ ఎక్కడ పోయినవరా నువ్వు? ఇప్పుడు ఒక మాట తెలియ, ఒక మాట వినము. ఏమిటది? పనులు చేయుటికి నీకు కష్టమా? ఇంటి పనులు చేయాలంటే నా వల్ల కాదు. కాకపోతే నువ్వు ఒప్పుకుంటూ ఇంకోదాన్ని పడగలవు. అరే ఎవరు చేస్తారా? కావాలంటే ఇంకోదాన్ని పడతాను. ఖమ్మంగా వండుతే చెరొక్కటి చేసుకుంటే భార్య భర్తలు అన్నప్పుడు చెరొక్క పని చేసుకుంటే ఇట్లా పొడిచి చంపుతావు అనుకుంటే నేను అలా ఆపబోదు. అదే కాళ్ళ మీద ఆపుకుంటూ నీ మాట నమ్మి పాప ముసలోళ్ళను కొట్టి తిట్టి ఇంటికి వెళ్ళగొట్టినా నేను. ఇప్పుడు నన్ను ఇక్కడికి తెచ్చి పోలుదోము అంటే నాకు కోపం రాదా? నీవు మనిషిని కాదారా? నేను చెప్పి నన్ను రద్దు చేయబడితే నీకు బుద్ధి లేదారా? నీవు అదే ఒక్క మాట నన్ను వద్దే ఉండని అని అన్నవారా? నీవు నీ మాట భర్తను ఎవరైనా కానీ కావడానికి గంగెడ్లోడు అనవచ్చు, ప్రేమకు పెద్ద పిచ్చి అనవచ్చు. నన్ను చూసి నేర్చుకొని రమ్మరా. మగవాడి జీవితమే ఇదా? ఏ మాట వినపోతే ఆ బాధ, అమ్మ మాట వినపోతే ఆ బాధ. ఏమే నీ మాట ఈయన నేను వారిని ఎవరండి పెడతా రోజు నేనే అండి. ఎన్నడన్నా అంటున్నావా నీవు? పెళ్ళం సుఖపడుతుందని సంతోషపడ్డానే. నీ మాట నేనే ఇట్ట కట్ట పెడతావు అనుకుంటే నేను నీవు నన్ను రద్దు చేస్తానికే ఉన్నావు. ఆ ముసలి పీనుగలు నన్నే రద్దు చేశారు. ఈ చేతుకున్న గాడిద కొడుకన్నా మా బ్రాహ్మణ కులం లోపల మాట తప్పమురా. మా బ్రాహ్మణ కులం లోపల ఏమికింత మోటు శబ్దం పలక. ఈ గాడి తిన్నాడా నా మాట? విన్నాడా చెప్పు. చచ్చిపోతాను కష్టం చేయలే కానీ వాళ్ళు ఏడితే కూడా పంపించినాం. ఇవాళ ఏమిటి చాలు చాలా అయ్యా నీ సంసారం.
మా నాయన గారు మంచిగా లేడట. మా నాయనను చూడక చాలా రోజులు అవుతున్నాయి. మా తల్లి గారింటికి నేను వెళ్ళిపోతాను. అది ఇంకా వస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళకి. ఎందుకంటే అది అయ్యేవాడు పంపించేసినావు, ఇటు పోతాను. నీతో పిల్లలేదా బీరకాయలేదా ఎడబెడతాను. అండరాదా ఉండరాదా ఏం లేదు. ఎక్కడ కూకాలి నాకు అదేంది. అయినా నాతో వచ్చినట్టయితే మా అమ్మగారింటి కాడ మాయేస్తుంది. చెల్లి ఒక్క మాట విను. సరే నీ మాట అటులైన హృదయానా పింతులే